ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్. స్వాతంత్ర భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి, బల్డోరి వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. సరిగ్గా స్వాతంత్రం వచ్చే సమయానికి పటేల్ వయసు 72 ఏళ్లు. అయితే దేశంలో స్వాతంత్రానంతరం ఏర్పడ్డ అనిశ్చితిని, అనైక్యతను తన చతురతతో పటేల్ పరిష్కరించారు. తొలి నుంచి విభజించు పాలించు అనే సూత్రంతో ఆంగ్లేయులు అఖండ భారతావనిని మత ప్రాతిపదికన 2 ముక్కలుగా చేశారు. అలాగే వెళ్తూ వెళ్తూ దేశంలోని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కూడా కట్టబెట్టారు. దీని ప్రకారం తమకు నచ్చితే సంస్థానాధీశులు భారత్ యూనియన్లో విలీనం కావచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. అవసరమైతే భారత్లో లేదా పాకిస్తాన్లో కూడా విలీనం కావచ్చు, లేదంటే మీకు మీరు సొంతంగా రాజ్యాలు ఏలుకోవచ్చు అనే స్వేచ్ఛను కూడా ఇచ్చేశారు. దీంతో సంస్థానాధీశులకు ఎక్కడ లేని శక్తి వచ్చింది. ఎవరికి వారు జెండా ఎగరవేయడం మొదలుపెట్టారు. అన్నిటికంటే మించి హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్ లాంటి కీలక సంస్థానాలపై పాకిస్తాన్ కన్నేసింది. ఒకవేళ అవి పాక్లో కలిసిపోతే నిత్యం అశాంతి, అస్థిరత, ఘర్షణే. ఒక దేశంగా ఉండాల్సిన ప్రాంతంలో అన్ని అసమానతలు ఉండకూడదని, కుక్కలు చింపిన విస్తరలా భవిష్యత్తు మారకూడదని నిర్ణయించాడు. ఇందుకు ఉక్కు సంకల్పం కావాలి. అదే సమయంలో పటేల్కు వయోభారం, అనారోగ్య సమస్యలు ఒక సవాలుగా ఉన్న వాటిని పక్కన పెట్టి మరి భారతదేశాన్ని నిర్మించుకునే పనికి ఉపక్రమించారు. రాష్ట్రాల శాఖకు ఇన్ఛార్జి మంత్రి, దాదాపుగా 565 రాజరిక రాష్ట్రాలను ఏకతాటిపైకి తీసుకురావడం, వాటి పరిపాలన, సైన్య వ్యవస్థలను యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏకీకృతం చేసే స్మారక పనిని భుజానికేసుకున్నారు. వాటిలో కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ మినహా మిగిలినవి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో బేషరతుగా భారత సమైక్యలో అంతర్భాగమయ్యాయి. వీటిలో ముఖ్యమైనది హైదరాబాద్ సంస్థానం. ఇందులో 80% ప్రజలు హిందువులు, మిగతా 20% ముస్లింలు, ఇతర మతాలకు చెందినవారు. ప్రపంచంలో అత్యంత ధనికుడిగా పేరొందిన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అంతేకాదు రజాకర్లతో తెలంగాణ ప్రజలపై దాష్టికాలకు పెరిగిపోయాయి. ఇక దీంతో నిజాం సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి ఇదే సరైన సమయంగా పటేల్ భావిస్తాడు. ఆపరేషన్ పోల్లో సైనిక చర్యను చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా హైదరాబాద్ ప్రజలకు నిజాం పాలన నుంచి విముక్తి కలిగించారు పటేల్. మరోవైపు కశ్మీర్ది మరో విచిత్రమైన పరిస్థితి. ఈ సంస్థానాధీశుడు రాజా హరిసింగ్ భారత్ యూనియన్లో కశ్మీర్ను విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ దాయాది పాకిస్తాన్ కశ్మీర్లోని వేర్పాటువాదులను ప్రోత్సహించి దీన్ని వ్యతిరేకించేలా చేసింది. దీనిపై కూడా సైనిక చర్య ద్వారా శాశ్వత పరిష్కారం చేయాలని పటేల్ ఉక్కు సంకల్పంతో భావించిన నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దీనికి ఒప్పుకోలేదు. అప్పుడే పుట్టుకొచ్చింది ఆర్టికల్ 370 దాదాపు 75 ఏళ్లుగా రావణ కాస్ట్కి ఆజ్యం పోసింది. ఇలా ఆయన భారత్లోని రాజులను అంతం చేయకుండా వారి సంస్థానాలను భారత్లో విలీనం చేసే సంకల్పాన్ని నెరవేర్చడంలో దృఢంగా వ్యవహరించడంలో ఉక్కు మనిషి సర్దార్ అని ప్రశంసలు అందుకున్నారు. ధైర్య విశ్వాసంలో పటేల్ ఎందరికో స్ఫూర్తి. ఆయన లాంటి వ్యక్తిని మళ్లీ చూడలేమని సి రాజగోపాల్చారి ఎప్పుడూ అంటుంటారు. ఇక మౌలానా ఆజాద్ పటేల్ శౌర్యాన్ని పర్వతాల ఎత్తుతోనూ, ఆయన దృఢ సంకల్పాన్ని ఉక్కుతోనూ పోలుస్తారు.